రామచంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం జందలూరు మండలం పెరగూడెం గ్రామంలో మనం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మండల పార్టీ అధ్యక్షులు వెలుబాబు గారికి, మండల పార్టీ కార్యదర్శి సత్యబాబు గారికి, క్లస్టర్ ఇన్ఛార్జి వెంకటరావు గారికి, గ్రామ పార్టీ ప్రెసిడెంటు దశరథ్ గారికి, ఇంకా గ్రామ పెద్దలకు, మాజీ సర్పంచులకు, సీనియర్ నాయకులకు, వివిధ గ్రామాల నుండి నియోజకవర్గం నుండి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకి, జనసేన, తెలుగుదేశం, మరి బీజేపీ ఈ యొక్క కూటమి నాయకులందరికీ కూడా, మరి ముఖ్యంగా జనసేన ఇన్ఛార్జి అయినటువంటి వెంకటలక్ష్మి గారికి, పైన ఉన్నటువంటి మాజీ సర్పంచ్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. సమయం తక్కువగా ఉంది, ఎక్కువగా మాట్లాడలేదని మీరేమీ అనుకోవద్దు. 2 సార్లు నన్ను ఎమ్మెల్యేగా ఇప్పటికి మీరు పంపించారు. తప్పనిసరిగా ఈసారి కూడా మీరందరూ ఆశీర్వదించి పంపిస్తారనేటువంటి నమ్మకాన్ని నిన్న నామినేషన్లోనే మీరందరూ కూడా రుజువు చేశారు. దానిలో ఏ రకమైన మీరేమైతే ఈ యొక్క ప్రభుత్వం, రేపు రాబోయేటువంటి ప్రభుత్వం నుంచి ఆశిస్తూ ఉన్నారో వాటిలన్నింటినీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తాను. గతంలో నా తాలూకా జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఏమన్నా ఉంటే కూడా అవన్నీ కూడా సరిదిద్దుకుని మీ అందరితోనే చర్చ జరిపి వాటిని ముందుకు తీసుకెళ్తాను. నేనేమి అప్పట్లో మీరు చేయలేదని అనుకోవద్దు. ఈ ప్రధానమైన రహదారిని వెడల్పు చేసింది నేనే, దీన్ని ఆధునీకరించింది నేనే. నేను ఎక్కడి దాకా అయితే వదిలిపెట్టెళ్ళానో ఆ రోడ్లు ఇప్పుడు కూడా అట్లా సింగిల్ రోడ్లు లాగానే మిగిలిపోయినాయి తప్ప వాళ్ళు వచ్చి ఎక్కడ కాస్త అంత కూడా వెడల్పు చేయలే. ఈరోజు మరి గోవిందవరగూడెం అన్ని కిలోమీటర్లు సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేశానంటే మన ప్రభుత్వంలో నేను శాంక్షన్ చేసి నేను టెండర్ పిలిచా. ఇవాళ కూడా ఆ రోడ్డు పూర్తి చేయాల. మరలా మనం వచ్చిన తర్వాత దానికి మోక్షం తప్ప లేకపోతే మోక్షం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా ఎవరైతే బీసీలు ఉన్నారో 50 సంవత్సరాలకే రేపు పెన్షన్ ఇస్తాం. ఇందాక ఒక అతను ఎంతో వెళ్తాడు, నాకు పెన్షన్ ఇవ్వండి బాబు అని బయట మీద ఒక టిన్ను కట్టుకెళ్తా అడుగుతున్నాడు. తప్పకుండా నీకు ఇస్తానని చెప్పి కూడా మీ ఊర్లోనే మనం చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ కూడా సోప్ 6 ఏదైతే ఉందో దాన్ని గుమ్మగుమ్మానికి తీసుకెళ్ళాలి. ప్రతి ఓటర్ ఎక్కడ ఉన్నాడో అతని ఫోన్ నెంబరు, అడ్రస్ తీసుకుని రోజుకు ఒక్కసారైనా బూత్ ఇన్ఛార్జ్ వాళ్ళతో మాట్లాడాలి, లేదంటే సీనియర్ లీడర్ మాట్లాడాలి. వాళ్ళని బతుకు తెరువు కోసం ఏ ఊర్లో ఉన్నా ఓటు మన దగ్గర ఉంది కాబట్టి వాళ్ళని ఈ ఓటుకి ఇక్కడికి వచ్చే విధంగా ప్రతి నాయకుడు, కార్యకర్త, అన్ని గ్రామాల వారు కూడా దీని మీద దృష్టి పెట్టమని చెప్పి ప్రత్యేకంగా కోరుతా ఉన్నా. దాంతోపాటు ఈ జనానికి సరిపోద్ది అది అక్కడ